కేసీఆర్ గారు మీకు మహబూబ్ నగర్ నుంచి ఎంపీకి టికెట్ ఇస్తున్నారు అని ప్రచారం జోరుగా జరుగుతుంది. సో ఇది మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. దీని గురించి మీరు ఏమంటారు? అంటే నిజంగా మీరు ఎంపీ కింద అవకాశం ఇస్తే, టికెట్ ఇస్తే మీరు పోటీ చేస్తారా? ఒకటి టికెట్ ఇస్తే పోటీ చేస్తానండి. బహుశా నేను ఇప్పుడు తదనంతరం ఒక ఇన్సిడెంట్ తర్వాత కేసీఆర్ గారు ఒక బిడ్డలా నన్ను చేరదీశారు ఒకటి. రెండవది అటువంటి సందర్భంలో ఒక మహిళకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా, రాజకీయంగా నడిపే విధంగా నాకు ఒక చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. సరే, జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా కావచ్చు, జీవో ఇష్యూ చేసి ఉండొచ్చు, నేను ఈరోజు అక్కడ లేకుండొచ్చు ఆ స్థానంలో. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ గారు మాకు తండ్రి సమానులు. కేసీఆర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే నా పట్ల కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైనా కావచ్చు, ఎవరి పట్లైనా సరే, కేసీఆర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే దానికి బీఆర్ఎస్ శ్రేణులుగా మేము కట్టుబడి ఉంటాం ఖచ్చితంగా. రెండవది, ఒకవేళ గనక మీరన్నది అంటే అది ఎంతవరకు నిజమో నిజం కాదో నాకు అవి వాస్తవాలు తెలియదు. కొంత కింది నుంచి వినపడుతున్న మాట మాత్రం వాస్తవము. కేసీఆర్ గారు ఉన్నారు, అన్ని కేసీఆర్ గారే చూసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే. సో ఎంపీ టికెట్ ఇస్తే పక్కా పోటీ చేస్తారు? ఖచ్చితంగా పోటీ చేస్తానండి. ఇస్తే ఎందుకు పోటీ చేయరు? ఓకే. సో ఇంకొక విషయానికి వస్తే, రీసెంట్గా అసెంబ్లీలో ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. తెలంగాణ చిహ్నాలు మారుస్తాము అని అంటున్నారు. ఇప్పుడు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆల్మోస్ట్ ఎన్నో ఏళ్ళు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకి సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహం కానివ్వండి, తెలంగాణ తల్లికి బంగారు ఆభరణాలు ఎందుకు అని అంటున్నారు. తర్వాత ఏదైతే మనకి సింబల్ ఉందో ఆ సింబల్ని కూడా చేంజ్ చేస్తామంటున్నారు. అంటే దాని ప్లేస్మెంట్లోని హైటెక్ సిటీ పెడతామని అంటున్నారు, వరంగల్ ఆర్చ్ అది తీసేసి. సో దీని గురించి మీరు ఏమంటారు? అంటే ఉద్యమకారుడి భార్యగా మీరేం చెప్తారు? నాకొకటి ఏమనిపించిందంటే, ఇప్పుడు కేసీఆర్ గారిని టార్గెట్ చేసే విధంగా, బీఆర్ఎస్ పార్టీ చేసిన ఏదన్నా పని విధానాన్ని టార్గెట్ చేసే విధంగా మీ ప్రభుత్వ పాలన అనేది కొనసాగుతున్నది ప్రజలకు కనబడుతుంది. ప్రజలకు ఏ సంక్షేమం అయితే అవసరమో అది అందించే దిశగా, ఆ పరిపాలన దిశగా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. రెండవది, ఇప్పుడు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చడం గురించి కావచ్చు, లేదంటే దాని గురించి తెలంగాణ తల్లి విగ్రహం అనేది చాలా సౌమ్యంగా, తెలంగాణ తల్లి ఈరోజు దేవతా రూపంలో ఉండి అంటే తెలంగాణ ప్రజలందరూ కోరుకున్న విగ్రహమే అది. కోరుకొని తెలంగాణ సమాజం మొత్తం అనేక చోట్ల, దాదాపు తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే 400 విగ్రహాలకు పైగా ఆ ఉద్యమం మొదలైన కొత్తలోనే పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదది. ఒకటి, తెలంగాణలో ఏదైతే చేనేత సంబంధించిన చీరలు ఉన్నాయో, తెలంగాణ తల్లి అదే చీరలు ధరించే విధంగా, ఏదైతే బతుకమ్మ పండుగ వైభవం అనేది తెలంగాణ తల్లిలో కనిపించే విధంగా, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి రూపురేఖలు కూడా కొంచెం మార్చారు. అంటే చూసుకున్నట్లయితే కనుక అక్కడ రేణుకా చౌదరి ఫోటోలాగా, అంటే బొమ్మలాగా ఆ తెలంగాణ తల్లి కనిపిస్తుంది అన్నమాట. అంటే కొత్తగా ఒక బొమ్మ అయితే విడుదల చేశారు. మరి అది ఎంతవరకు అంటే దాన్నే పెడతారు అనేది అయితే మనకి ఇంకా పూర్తిగా తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు. బట్ చూస్తే కానీ ఆ ఫేస్లో కొంచెం రేణుకా చౌదరి గారికి సంబంధించిన రూపులు కానివ్వండి, లేదా సోనియా గాంధీ గారికి సంబంధించిన కళ్ళు కానివ్వండి, అలా ఉందన్నమాట. ఒక తెలంగాణ తల్లి సంబంధించి వీళ్ళని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఆ రూపురేఖలు అలా మార్చడం? ఇప్పుడు తెలంగాణ తల్లికి సంబంధించి ఈరోజు మనం ఏదైతే తెలంగాణ తల్లిగా గౌరవించుకుంటున్నామో అది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించడానికి ఒక నమూనా తీసుకొచ్చిందో అది గమనిస్తేనే తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది వాళ్ళు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది. ఇదంతా కక్షతో చేస్తున్నట్టు అనిపించట్లేదు? అలాగే అనిపిస్తుందండి. అంటే కేసీఆర్ గారు కావాలని ఇలాగే అని కేసీఆర్ గారు పెట్టలేదు. కేసీఆర్ గారు పెట్టినప్పటికీ దాన్ని నమూనాను తీసుకొచ్చిన వాళ్ళు కానీ, రూపొందించిన వాళ్ళు కానీ, అంటే తెలంగాణ గౌరవిస్తున్న తెలంగాణ ప్రజలకు కూడా ఇది ఒక రకమైన అవమానమే. అయితే తెలంగాణ ప్రజలు బంగారు ఆభరణాలు ధరిస్తున్నారా, కిరీటాలు ధరిస్తున్నారా, వజ్రవైడూర్యాలు ధరిస్తున్నారా అంటే తెలంగాణ ప్రజల్లో ప్రతి బిడ్డ ఆ రకంగా సుభిక్షంగా ఎదగాలని తెలంగాణ కోరుకుంటుంది. అంటే తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రతి ఒక్క మహిళ ఏంటండి, మన దగ్గర ఈరోజు పరిస్థితి లేకపోయినా రేపు పరిస్థితి వస్తే, లేకుంటే నా పిల్లలైనా సరే అలా ఉండాలనే కదా కోరుకుంటాం. సో మీరు చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో అక్కడిక్కడ, మీ ఇంట్లో వాళ్ళైనా బంగారు ఆభరణాలు, తెలంగాణ తల్లి బంగారు ఆభరణాలు ధరించొద్దా, ఈ రకమైన కామెంట్లు కూడా వస్తున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ నమూనాను చూస్తున్నారు ప్రజలు, ఇక్కడ తెలంగాణ తల్లిని చూస్తున్నారు, బతుకమ్మను చూస్తున్నారు, తెలంగాణ తల్లి చేతిలో మన పంటను చూస్తున్నారు. మరి అది మార్చడం ఎవరిచ్చిన ఆలోచనో, ఏ రకమైన నిర్ణయమో అది వాళ్ళకే తెలుసు. యావత్ తెలంగాణ సమాజం మాత్రం
ఒకవేళ అది మార్చే దిశగా వాళ్ళు అడుగులు వేస్తే ఏ రకంగా రియాక్ట్ అవుతుందో వాళ్ళే చూస్తారు కదండి. ఓకే, రైట్. త్వరలో మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. నిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా మీరు దానికి ఒక క్లారిటీ కూడా ఇచ్చినారు. అంటే వాళ్ళు తమ్ముని క్లియర్గా పెట్టారు. ఒక కాంగ్రెస్ పార్టీలోకి సాయి చంద్ భార్య రజని డాష్ డాష్ అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. దీని గురించి మీరు ఏమంటారు? నేను మాట్లాడే మ్యాటర్ మొత్తం చదివితే బహుశా తమ్నెయిల్ క్వశ్చన్ మార్క్, ఇప్పుడు తమ్నెయిల్స్ చాలా పెడుతున్నారండి, ఎవరికి తోచినాయి వాళ్ళు పెడుతున్నారు. క్వశ్చన్ మార్క్ పెట్టిరంటేనే మనం అర్థం చేసుకోవాలి అది తమ్నెయిల్ మాత్రమే అని. లేదండి, నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి మీకు చుట్టం అవుతారు, ఒక విధంగా చూసుకున్నట్లయితే అన్న అవుతారు వరుసకి. లేదు, రిలేషన్ అవుతారు. రిలేషనే, రాజకీయాలే. ఇప్పుడు నేను ఆల్రెడీ చాలా రోజుల నుంచి, అంటే ఈవెన్ జీవో ఇష్యూ చేసిన తర్వాత కూడా నేను తదనంతరం ఏ రకంగా పనిచేస్తున్నాను, ఎలా ఏంటి అన్న సందర్భం ఏదో ఒక మీడియాలో కావచ్చు, ఛానల్లో కావచ్చు, లేదు ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మీరు అన్నారు కదా ప్రచారం అని, ప్రచారాలు చాలా జరుగుతుంటాయి. ప్రాక్టికల్గా వేరే ఉంటుంది కదండి.